ట్యాంక్ వచ్చేవారు सही कुछ बात चल रही है यार फिर क्या होता है यार ये देखना बैठा होना ना फूले मार कितना ही बदल जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया रमना क्यों लोग जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया ओके ओके फन భోజనం ఏర్పాటు చేసి ఎంతో మందికి వాళ్ళ మరి ఆరోగ్యం బాగుండపోయినా ఇంట్లో వండుకోకపోయినా ఎవరైనా చూడకపోయినా వాళ్ళందరూ కూడా వృద్ధులకి వికలాంగులకి పేదవాళ్ళందరూ కూడా అమ్మ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 500 మందికి ఎంతో మందికి మూడు అది దగ్గర కొన్నా సాంబారే తీసుకోండి సార్ 2 రకాలు పెడతాను ఇక్కడ హాస్పిటల్ డైరెక్ట్
రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మరి ఈరోజు 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అన్ని చోట్ల కూడా ఇవాళ దగ్గర 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా కూడా ఇంకొక 100 క్యాంటీన్లు కూడా ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ అన్న క్యాంటీన్ కి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్న క్యాంటీన్ కమిటీలని ప్రమాణ స్వీకార కార్యక్రమం మచిలీపట్నంలో ఉదయం 500 మందికి, 430 మందికి, 450 మందికి టిఫిన్, మధ్యాహ్నం 450 మందికి భోజనం, సాయంత్రం 200 మందికి అల్పాహారం, ఈ 3 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి కమిటీకి మనం చిత్తజల్లు రాము గారిని అధ్యక్షులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఉడత శ్రీనివాస్ గారిని కూడా కమిటీ సభ్యులుగా వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సీతమ్మ గారిని మా పిన్నింటి శివ గారి శ్రీమతి గారు, ఆయన పార్టీకి బాగా వర్క్ చేశారు. తర్వాత అంకిత భావంతో పార్టీకి ఉన్నారు. అయ్యప్ప కూడా అయ్యప్ప వాళ్ళ మదర్. మరి సీతమ్మ గారిని కూడా ఇందులో కమిటీ సభ్యులు వేయడం జరిగింది. ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఇందులో సేవా కార్యక్రమం తప్ప ఇంక వేరేది ఉండదు. ఆ సేవా కార్యక్రమాలు చేయడం కోసం, ఎందుకంటే రాము గారు చాలా వితరణ చేస్తూ ఉంటారు. అలాగే ఉడిత శ్రీనివాస్ గారు కూడా చాలా యాక్టివ్ గా అనేక సేవా కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొంటారు. అలాగే సీతమ్మ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మహిళల్లో కూడా ఒక ఇవ్వాలనే ఉద్దేశంలో ముగ్గురిని వేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు తగిన విధంగా అన్నా క్యాంటీన్ ని పరిశుభ్రంగా పేదలకు సేవ చేసే కార్యక్రమంలో భాగస్వాములై ప్రజలందరికీ కూడా అంకిత భావంతో పనిచేస్తామని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో సేవ చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. పట్టుకోండి. ఓకేనా?
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలా, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే కిలో బియ్యం ₹2 పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వరన్నం తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు దగ్గర 199 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో జరుగుతుంది. మరొక 63 కొత్త అన్నా క్యాంటీన్ని తెరిపించడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ప్రతి దగ్గర ₹5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని కూడా ఇక్కడ అందించడం కూడా జరుగుతోంది. ప్రతి అన్నా క్యాంటీన్లో సుమారుగా 400 నుంచి 500 మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదనంగా ఇంకా ఎక్కడ అవసరాన్ని కూడా పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ పేదలకి సేవ చేస్తున్నాం. ఈ రోజు చూస్తే దగ్గర 2018వ సంవత్సరంలో ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించాం. ఆ రోజు నుంచి నిత్యం ప్రజలకు అందించాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి రావడం, మొత్తం అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మూసేసి ఇదే అన్నా క్యాంటీన్లో ఆ రోజున సచివాలయం తీసుకొచ్చి పెట్టాం. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? పేదవాడికి కడుపు నిండా భోజనం చేయడం ఇష్టం లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మళ్ళీ తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా చాలా మంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లకి నిధులు ఇచ్చి నడిపించడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఒక మంచి స్ఫూర్తి. మరి అటువంటి ఈ అన్నా క్యాంటీన్లకి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నిర్వహణ సక్రమంగా ఉండాలా. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే టిఫిన్ కానీ భోజనాలు కానీ ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు అనేది మానిటర్ చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో చిత్తజల్లు రాము గారు, ఆయన కూడా ఒక స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే కాకుండా ఒక కార్పొరేటర్గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. అట్లాగే ఉడుత్తు శ్రీనివాస్ గారు, వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ పరిసర ప్రాంతాలు అందరికి కూడా సుపరిచితులు. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం. అలాగే పిన్నింటి సీతమ్మ గారు, వారు కూడా మన డ్వాక్రా సంఘాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. వారిని కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నాం. అలాగే అధికారులు కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉంటారు. ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా అవసరమైతే ఇంకా అదనంగా కూడా అన్న క్యాంటీన్ తీసుకురావడానికి ఇవాళ ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీకి అభినందనలు. అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ₹5కే టిఫిన్ కానీ భోజనం కానీ సాయంకాలం టిఫిన్ కానీ అందజేస్తారు. ఇక్కడ చాలా మందికి పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఈ అన్నా క్యాంటీన్స్ వల్ల ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంది. మరి ఇటువంటి అన్నా క్యాంటీన్కి మన కార్పొరేటర్ చిత్తజల్లు రాము గారు ప్రెసిడెంట్గా అవటం చాలా హర్షణీయం. వారితో పాటుగా ఉడత్తు శ్రీనివాస్ గారికి, సీతమ్మ గారికి కూడా ఈ యొక్క సేవాభావం కలిగించేటువంటి ఈ పదవులు ఇవ్వటం అనేది వాళ్ళు మరింత వాళ్ళ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు మరింత వృద్ధిపరిచి మంచి పేరు తీసుకురాగలరని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియపరుస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నా క్యాంటీన్లు సలహా మండలి చైర్మన్ గా మన కొల్లు రవీంద్ర గారు, అలాగే కూటమి తరఫున చిత్తజల్లు నాగరాము గారిని వాళ్ళ నియమించడం జరిగింది. అలాగే సభ్యులుగా శ్రీనివాస్ గారు, పిన్నింటి సాయాదేవి గారిని కూడా నియమించడం జరిగింది. వాళ్ళ ప్రతి పేదవాడు పట్టెడు అన్నం ఈ అన్నా క్యాంటీన్ ద్వారా తింటున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏదైనా రూపాయి లేకపోతే ఒక ₹5తో ఇక్కడ భోజనం, పొద్దున ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ కూడా
భోజనం కూడా పెడుతున్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అభివృద్ధి కార్యక్రమం రాము గారు వాళ్ళ సభ్యులు కూడా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మంత్రి కొల్లు రవీంద్ర గారికి, కొనకల నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకు ఎంతో అండగా ఉంది. వాళ్ళు నిజంగా ఇంట్లో ఆరోగ్యం బాగున్న వాళ్ళు కానీ, పనికి అర్జెంట్గా వెళ్ళిపోవాలి, మేము టిఫిన్ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కానీ, ప్రతి పేదవాడికి కూడా ఈ అన్నా క్యాంటీన్ రక్షణగా వలయంగా నిలబడుతుంది. నిజంగా ఇంటికాడ పెద్దవాళ్ళు 80 ఏళ్ళు వచ్చి ఇంట్లో వండుకోలేని వాళ్ళు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, వికలాంగులు చేస్తున్నారు, వితంతువులు చేస్తున్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయాన్ని చేసింది. గతంలో 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం దీన్ని తీసేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని నెలకొల్పింది. రాబోయే రోజుల్లో మీరు పెళ్లిళ్ళు చేసుకున్నా, లేకపోతే వివాహ కార్యక్రమాలు చేసుకున్నా, ఇంట్లో బారసాలు చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా మీ వంతు సహాయ సహకారాలు 5 రూపాయలు భోజనం టికెట్, టిఫిన్ 5 రూపాయలు. కాబట్టి మీ పేరు మీద పేదవాళ్ళందరూ కూడా అందించవచ్చు. అందరూ కూడా ఈ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి దీనికి రాము గారిని చైర్మన్ గా, మరి ఉడత శ్రీనివాసరావు గారు, సీతమ్మ గారిని మెంబర్లుగా, మిగతా 3 మెంబర్లుగా వేశారు. వారికి సహకరించాలని చెప్పి కూడా అందరినీ ప్రార్థిస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కి ఈ రోజు చైర్మన్ గా, అడ్వెంచరీ కమిటీ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, మాజీ ఎంపీ గారు నారాయణ గారికి, బాలశౌరి గారికి, ఈ కూటమి ప్రభుత్వం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన మంత్రివర్యులు నా సేవను గుర్తించి, అని మీ అందరికి తెలిసే ఉంటుంది, రామకృష్ణ గుడిలో 12-15 సంవత్సరాల నుంచి ఒక్కడనే ద్వాదశి గడిలో అన్నదానం చేసేవాడిని. అలాగే ప్రతి శివరాత్రికి కూడా శ్రీశైలంలో 1,00,000 మందికి అన్నదానం చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. మరి ఆ సేవను గుర్తించో దేనికని ఈ పదవి నాకు ఇచ్చినందుకు నేను ఈరోజు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సర్వీస్ మైండ్, ఒక సేవా కార్యక్రమానికి ఒక చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషపడతాను. నాది ఒక్క కోరిక అండి, మంత్రివర్యులు గారికి అడుగుతాను. ఎందుకంటే మచిలీపట్నం ఈ ఒక్క ఏరియాలోనే ఉంది, 3 సంవత్సరాల సెంటర్లో. కానీ బస్ స్టాండ్ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా 2 అన్నా క్యాంటీన్లు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే బస్ స్టాండ్ పొద్దున పూట రూరల్ నుంచి వచ్చే ఆడపిల్లండి, స్కూల్ కాలేజీకి వెళ్ళే పిల్లలు టిఫిన్ చేయకుండా రూరల్ నుంచి వచ్చే బస్సులు దిగుతారు మరి అక్కడ. అలాంటి విద్యార్థులందరికీ కూడా ఆ టిఫిన్ అనేది మార్నింగ్ పూట చాలా ఉపయోగపడుద్దండి. అందుకని బస్ స్టాండ్లో మన నారాయణ గారు ఆ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ గారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి బస్ స్టాండ్లో ఒకటిను, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుందండి అంటే పేషెంట్కి అయితే అన్నం పెడతారు, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ అది ఈ 5 రూపాయల భోజనం అయితే చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ 2 చోట్ల కూడా నా హయాంలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఎట్టి బస్సులో కూడా దానికోసం కృషి చేస్తాను. ఇంకొకటి అండి, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ముందుగా మార్నింగ్ పూట 400 మంది టిఫిన్లు వస్తున్నాయండి, మధ్యాహ్నం పూట 400 మందికి మధ్యాహ్నం భోజనాలు వస్తున్నాయి, సాయంత్రం 200 మందికి మళ్ళీ అల్పాహారం ఇది వస్తుంది. ఈ రోజుకి 1000 మందికి ఇక్కడ పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ఇక్కడి నుంచి మేమైతే ఈరోజు తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా ఆ పేరు మీద మీరు ఒక స్వీట్ బాక్స్ తెచ్చినా మీ చేతులతో మీరు ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చండి. మీ చేతులతో మీ ఇంట్లో మ్యారేజ్ ఉన్నా, మీ ఇంట్లో బర్త్డేస్ ఉన్నా, పెళ్లి రోజులైనా సరే ప్రతి ఒక్కళ్ళు దీన్ని పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నానండి. కారణం ఏంటంటే, మీ చేత్తో ఇక్కడ తినేది అందరూ కూడా నిరుపేదలండి. మీరు చేత్తో పెట్టేది చాలా ముఖ్యంగా ఉంటుంది. స్వీట్ అయినా సరే, మీకు నచ్చింది ఏదైనా సరే, పొద్దున పూట టిఫిన్లో కానీ, మధ్యాహ్నం పూట భోజనంలో కానీ, సాయంత్రం భోజనంలో కానీ మీ చేత్తో వచ్చి మీ సర్వీస్ చేసి, అది కాకుండా ఇంకా నిధి కూడా ఇస్తే, కారణం ఏంటంటే 34 రూపాయలు పడుద్దండి రైస్ మొత్తం భోజనం. కానీ అక్షయ పాత్ర వాళ్ళకి మన గవర్నమెంట్ 29 రూపాయలు చెల్లిస్తుందండి. ఈ 5 రూపాయలు మన ప్రజలు ఇస్తారు, దాంట్లోనే శాలరీలు తీయడం జరుగుద్ది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మచిలీపట్నం ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సాయంగా ఈ అన్నా క్యాంటీన్ అభివృద్ధికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇంకొకటండి, ఈ వార్డు ఇన్ఛార్జీలు మన నాగబాబు గారును అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ సహాయం కావాలండి. ఎందుకంటే నీట్నెస్ అనేది మెయిన్ ముఖ్యం ఈ రోజుల్లో. వాళ్ళు కూడా రోజుకు ఒక శానిటేషన్ వర్కర్లు ఇస్తే మేము నీట్నెస్ అనేది కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుద్ది. దయచేసి దీన్ని అభివృద్ధి చేయడానికి మా కమిటీ మెంబర్లు ఉడత శ్రీను గారు అని మెంబర్ అండి, పిన్నింటి సీతమ్మ గారు ఆయన మెంబరు,
నేను చైర్మన్ గా, ముగ్గురు మటుకి మెంబర్లు ఉంటామండి. ముగ్గురు అధికారులు ఉంటారు. దాంట్లో డిఈ అధికారి ఒకరు ఉంటారు, ఉమెన్ ప్రొటెక్షన్ అధికారి ఒకరు ఉంటారు, శానిటేషన్ సెక్రటరీ ఒకరు ఉంటారు. ఇలా 6 కలిసి ఒక టీం అండి. ఇక్కడ ఈ 6 కలిసి మా నాయకులు, మా సీనియర్ నాయకులు బాబా గారు, గోపీచంద్ గారు, ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుని మేము దీన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుంచి సాయశక్తులు కృషి చేస్తామండి. ముఖ్యంగా ఈ పదవి నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.